శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. ఛానల్లోకి తిరిగి స్వాగతమండి. కన్య రాశి వారి జాతకులు మే మాసంలో 1వ తేదీ అనగా గురువారం తిథి అండి. ఈ రోజున కన్య రాశి వారి జాతకులు ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏం జరగబోతుంది ఈ రోజున? కన్య రాశి జాతకుల జీవితంలో ఎటువంటి ఫలాలు కనిపిస్తున్నాయి ఈ రోజున? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూడడమే కాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఏ పని అయినా సరే మేలు కోసమే, ఇతరుల మంచి కోసమే, వీరి యొక్క మంచి కోసమే మొదలు పెడుతూ ఉంటారు. ఏ మాత్రం పని మీద అపనమ్మకమున్నా ఎక్కడిది అక్కడ ఆపేస్తారు. వీరికి నష్టం వచ్చినా కూడా ఆలోచించరు. తొందరపాటుతనం అనేది వీరిలో పెద్దగా మనకి కనిపించదని చెప్పాలి. ముఖ్యంగా వీరి జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువ, అవమానాలు కూడా ఎక్కువ. నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోరు. ఒకసారి ఏ వ్యక్తినైతే నమ్మి మోసపోయారో మళ్లీ తిరిగి ఆ వ్యక్తిని నమ్మేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. తొందరపాటుతనం పనికిరాదు. బంధాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే మనస్తత్వం ఉంది కదా అని చెప్పి అందరినీ మీరు సొంత వ్యక్తులుగా భావించొద్దు. కీడును కోరుకునే వ్యక్తులు చుట్టూరానే ఉంటారు. ఎందుకంటే వారి వల్ల జీవితంలో అనేక రకాల ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వారి వల్ల ఇబ్బందులు కలిగాయంటూ మీకు అర్థమవుతోంది. కావున ఏమిటంటే ఇబ్బందులు క్రియేట్ చేసిన వారిని మరల తిరిగి అస్సలు నమ్మకూడదు. మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయకపోవడమే ఉత్తమం. మీ కీడు కోరుకునే వ్యక్తులను మీ జీవితం నుండి బయటికి పంపించేయడమే చాలా మంచిది. మీ జీవితంలో ఎటువంటి పని మొదలు పెట్టినా శ్రీరామచంద్ర ప్రభువుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి పని మొదలు పెడితే సక్సెస్ అవుతుంది. నిత్యము వీరు శివ భగవానుని ఆరాధించుకోవాలి. మీకు మేలు కలుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు కెరియర్ పరంగా ఉన్నతిని అయితే మరికొద్ది రోజుల్లో చూడబోతున్నారు. అందలమెక్కే పరిస్థితులు కూడా కానవస్తున్నాయి. మరికొంతమందికి ఇలా ఉండకపోవచ్చు. ఎప్పుడైనా కూడాను అందరికీ ఒకే రకమైన ఫలితాలు కలగకపోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం ఈ రోజున చాలా వరకు కూడా ఉత్తమ అవకాశాలు అందుకుపోతున్నారు. ఇంకొంతమంది వచ్చిన అవకాశాలను చేయి జార్చుకోబోతున్నారు. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పుకోవాలి. అయితే వచ్చిన అవకాశం చెయ్యి జార విడుచుకోవడం అస్సలు ఉత్తమ పద్ధతి కాదు. అవకాశం చిన్నది అయినా పెద్దది అయినా భగవంతుడే మనకు అవకాశాన్ని ఇచ్చాడని మదిలో మనం చెప్పుకొని ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. వస్తే మంచిగా లాభం వస్తుంది, లేకుంటే అనుభవం వస్తుంది. ఈ విషయాన్ని మీరు ఒక్కసారి గ్రహించండి. మీకే అంతా అవగతమవుతోంది. ఇక విషయంలోకి వస్తే గనక ఈ రోజున వీరికి చాలా వరకు ఇదివరకు మిమ్మల్ని ఎవరైనా ఒక విషయంలో ప్రేరేపించి ఉండొచ్చు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి యత్నం చేస్తూ ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి వ్యవహారాల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరే చేజేతులారా నాశనం చేసుకున్న వారవుతారు. కాబట్టి జాగ్రత్త. ఎవరు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి యత్నించినా ఆ వలలో పడకుండా ఉండండి. ఏది మంచిది, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇటువంటి ట్రాప్ లో పడ్డారు అంటే మాత్రము మీకు మీరుగా కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీ జీవితమే నాశనమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన పురుషులు కానీ స్త్రీలు కానీ జాగ్రత్తగా ఉండండి. కొంతమంది స్త్రీలకు స్త్రీలే శత్రువులుగా ఉంటారు. వారు తప్పు చేయడం మాత్రమే కాకుండా
ఇతరులను కూడా ఆ యొక్క కూపంలోకి ముంచేయాలని చూస్తూ ఉంటారు. వీరి తప్పు ఇతరులకు తప్పుగా కనిపించుకోకుండా ఉండడం కోసం కూడా ఇతర స్త్రీలను తప్పు చేసే విధంగా ప్రేరేపిస్తుంటారు. పురుషుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు సర్వసాధారణంగా ఉంటారు. మీరు వారి మాటలు విని చెడు త్రోవలోకి వెళ్లకుండా మీ యొక్క జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు చేసే ప్రతి తప్పుకి శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అక్రమ సంబంధాల వైపు మీరు వెళ్లకపోతేనే మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం మీరు విభేదాల కారణంగా విడిపోయిన స్నేహితులను మరలా కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశమండి. చాలా కాలం క్రితం వారితో మీకు కొన్ని అనివార్య కారణాల వల్ల రిలేషన్ అనేది కట్ అయిపోయింది. వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు మీకైతే దూరం అయిపోయారు. అటువంటి వ్యక్తులు అనుకోకుండా తారసపడ్డం, మీకు కాల్ చేయడం లేదా ఎదురుపడ్డం, కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, ఇలా ఏదో ఒక ఘటన జరగబోతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన, ఆనందాన్ని కూడా ప్రసాదించబోతోంది. ఈ రోజున మిగిలిన అంశాలు చూస్తే మాత్రం ఈ రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక అవకాశం వస్తుంది. సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి స్థితిలో కూడా వెళ్లబోతున్నారు. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం ఉత్తమం. ఉద్యోగస్తులకు పై అధికారులతో మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చెయ్యని తప్పు చేసినట్లుగా సహోద్యోగులు క్రియేట్ చేస్తారు. ఇది మిమ్మల్ని బాధ పెట్టే అంశము. పై అధికారులు మిమ్మల్ని మాటలు అనడం వల్ల కాస్త కృంగుబాటుకు లోనవుతారు. జాగ్రత్త. కొంత ఇబ్బందికరంగానే ఉద్యోగస్తులకు పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. వ్యాపార భాగస్వామ్యులతో ఏమైనా విభేదాలు ఉంటే తప్పక పరిష్కరించుకుంటారు. ఖచ్చితంగా వీటిల్లో మార్పును చూస్తారు. సఖ్యతగా లేని భాగస్వామ్యులు కూడా ఇక నుంచి మీతో సఖ్యతగా మాట్లాడతారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయం, మీ జీవితానికి సంబంధించిన బిగ్ అప్డేట్ న్యూస్ అయితే వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని కూడా సరదాగా గడుపుతారు. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచిగా జరుగుతుంది. శుభం భూయాత్.